వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా తగ్గిపోయింది కదండి. ఒకప్పుడు మనం 60, 70, 80 ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 5,000 to 9,000 కేసెస్ జరిగినాయి అంట, హార్ట్ అటాక్స్ ఆఫ్టర్ 40 years. సో జనాలు ఏంటంటే ఎవరి కోసమో మనం దాచిపెట్టడం ఏంటి, మనం ముందు ఎంజాయ్ చేద్దాం. కానీ యాక్చువల్లీ అదే పెద్ద తప్పు అన్నమాట థింకింగ్. ఎందుకంటే మనం చూడాల్సింది ఇదొక్కటే జరగలేదు. దీంతో పాటు ఇన్ఫ్లేషన్ 2 ప్లేసుల్లో చాలా పెరిగింది. ఒకటి విద్య, ఇంకోటి వైద్యం. మీరు ఇంతకుముందు హాస్పిటలైజేషన్కి అయితే ₹1,00,000 చిన్న సర్జరీ కూడా అయిపోయాయి. ఇప్పుడు అస్సలు కాదు, 3-4 లక్షలు. సో మనం ఎన్ని సంవత్సరాలు బతికినా హాస్పిటలైజేషన్ అనేది సో వన్ ఫ్యాక్టర్ మన ఫైనాన్షియల్ ప్లానింగ్ ని చాలా ఎఫెక్ట్ చేస్తున్న దాంట్లో హెల్త్. రెండండి, విద్య వైద్యం. పిల్లల విషయంలో కూడా మీరు చూసుకోండి, ఫీజులు ఇంతకుముందు 20,000 అయిపోయాయి. మినిమం ఇస్ 1 lakh a month ఇయర్, మినిమం 1 lakh అయిపోయింది. ఈ రెండు కూడా యావరేజ్ తీసుకుంటే 15%, 15% పర్ యానం పెరుగుతోంది. ఇది అందరూ ఫ్యాక్టర్ చేయట్లేదు. మనం ద్రవ్యోల్బణం తగ్గింది అనుకుంటాము. బట్ ద్రవ్యోల్బణం ఏదైతే క్యాల్కులేట్ అవుతుందో, ఇండియన్ నంబర్స్, గవర్నమెంట్ నంబర్స్ వస్తాయో, అందులో ఆ బాస్కెట్లో కొన్ని వస్తువులు మాత్రమే, అది కూడా కొన్ని ఫుడ్ వస్తువులు మాత్రమే ఉంటాయి. బట్ యాక్చువల్ ఇన్ఫ్లేషన్ ఏంటంటే మనం చూడాల్సింది దాంతోపాటు మనం అన్ని కన్జ్యూమ్ చేసేటివి. మేజర్ అదర్ థింగ్స్ మాత్రం 7-8% లాగా పెరిగితే విద్యా వైద్యం మాత్రం 15% యావరేజ్ పెరిగింది. సో ఇంతకుముందు కన్నా సేవింగ్స్ ఆర్ మచ్ మోర్ ఇంపార్టెంట్. ఈవెన్ నువ్వు 40 దగ్గర ఉన్నా, 50 వరకే బతికున్నా, ఆర్ 55 లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉన్నా కానీ కరెంట్ మెటబాలిక్ డిజార్డర్స్ లైఫ్ మనం లీడ్ చేసే లైఫ్ తోటి ఏంటంటే హాస్పిటలైజేషన్స్ ఆర్ ఈవెంట్ అంటే అది కంపల్సరీ, దాన్ని ఆపే అవకాశమే లేదు 50 దాటితే. సో అలాంటప్పుడు నువ్వు ప్రిపేర్ అవ్వకుండా ఇప్పటికిప్పుడు ఖర్చు చేస్తే అప్పుడు అప్పు చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ ద వర్స్ట్ టైం. నువ్వు 45 తర్వాత అప్పు చేయడం అనేది వన్ ఆఫ్ ద మేజర్, అంటే ఇంకా మళ్ళీ లైఫ్లో కోలుకోలేని వయసు. నువ్వు అట్లీస్ట్ 20లో అప్పు చేస్తే, ఈవెన్ ఐ థింక్ హోమ్ లోన్స్ కూడా 45 తర్వాత డిఫికల్ట్ చేసేసి కష్టం. సో అందుకే నువ్వు 20-25 లోపల 27 లోపల తప్పు చేసినా మీకు మళ్ళీ తప్పులు సరిదిద్దుకోవడానికి ఒక 3-4 సంవత్సరాల టైం ఉంటుంది. అందుకే 40+ వాళ్ళు ఫైనాన్షియల్గా ఈవెన్ మచ్ మోర్ డిసిప్లిన్గా ఉండాలి. సో అందుకే ఎంత తొందరగా ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ తెచ్చుకొని ఒక బడ్జెట్ క్రియేట్ చేసుకొని, ఫస్ట్ బడ్జెట్ తర్వాత మీరు అడిగినట్టు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ దే ఆర్ ప్లెంటీ ఆఫ్. ఇంతకుముందు కన్నా ఎట్లా చెడు అలవాట్లకు ఎన్ని అవకాశాలు ఉన్నాయో మంచి అలవాట్లకు కూడా అన్ని అవకాశాలు ఇవాళ వచ్చాయి. ఒక క్లిక్ ఆఫ్ ద బటన్ నీ శాలరీ నుంచి ఆటోమేటిక్గా సేవ్ అయిపోతూ ఉంటుంది. నీకు కావాలి అన్నప్పుడు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే వస్తుంది. అట్లా చాలా యాప్స్ వచ్చాయి సేవింగ్స్కి. నువ్వు సేవింగ్స్కి ట్రెడిషనల్ మెథడ్ లైక్ చిట్సే అనుకోండి, గోల్డే అనుకోండి, ఆర్ ఏదైనా వేరే. ఇప్పుడు మనం ఫ్యాక్టర్స్ అనలైజ్ చేసాం కదండి. ఈ ఓవర్ ద 2 decades ఒకవేళ తీసుకుంటే మీ అనాలిసిస్ ప్రకారం బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ వేర్ ఒక కామన్ పర్సన్కి నేను నమ్మగలుగుతాను, దిస్ ఈజ్ వేర్ ఐ కెన్, అలాంటి ఆప్షన్ గోల్డ్, రియల్ ఎస్టేటే అంటారా మీరు కూడా? కాదండి, గోల్డ్ అండ్ రియల్ ఎస్టేట్, గోల్డ్ కొంచెం వరకు ఓకే అయి ఉండొచ్చు. బట్ మ్యూచువల్ ఫండ్స్ లాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ, మీకు ఎటువంటి కంపల్షన్ లేదు. ఎప్పుడంటప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎప్పుడంటప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం రిటర్న్స్ బెటర్గా ఇస్తుంది. అండ్ మీకు ఒక క్లిక్ ఆఫ్ ఎ బటన్ చాలా యాప్స్ వచ్చేసాయి. ఆ యాప్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు, యాప్ ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు. సో అది అందుకే అది పాపులర్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది. దాని తర్వాత గోల్డ్ కూడా ఓన్లీ ఫిజికల్గానే కాదు, ఇప్పుడు చాలా మటుకు డిజిటల్ గోల్డ్ రూపంలో వచ్చాయి. ఈవెన్ గోల్డ్ కూడా మ్యూచువల్ ఫండ్ లాగా పెట్టుకోవచ్చు. అండ్ ఈ మ్యూచువల్ ఫండే కాదు, ఇప్పుడు ఈక్విటీస్ కూడా, స్టాక్స్ కూడా, ఎవరైతే డిసిప్లిన్డ్ ఉన్నారో, ఎలాగో సేవ్ చేయాలనుకుంటే మ్యూచువల్ ఫండ్ బదులు ప్రతి నెల 10,000-20,000 పెట్టి తనకు నచ్చిన కంపెనీలో ఆర్ పెద్ద పేరున్న కంపెనీలో అవి కొనేసినా సరే. సో ఇంత అంటే ఖర్చు పెట్టడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి, సేవింగ్కి కూడా ఇప్పుడు అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇట్ ఈస్ జస్ట్ మన మైండ్ సెట్ మార్చుకొని కొంచెం డిసిప్లిన్గా వస్తే